ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు మాది పెసరపప్పు, మెంతి కూర, టమాటా. ఇందులోపు చల్ల మిరపకాయలు మరి మస్తు ఉంటాయి. ఈ చలికాలంలో చల్ల మిరపకాయలు చేసుకోవాలి. పప్పులకు పప్పుచారులకు మస్తు ఉంటాయి. మరి ఈ చలికాలం మరి ప్రతి ఒక్కరూ ఈ చల్ల మిరపకాయలు ఇట్లా చల్లను చిలికి కొంచెం దొడ్డు మిర్చి ఇట్లా చేసి ఎండబెట్టాలి. ఎండబెట్టి అప్పుడే మంచిగా చల్లంత అయిపోతుంది. అప్పుడు ఈ చల్ల మిర్చి సూపర్ ఉంటుంది. మరి పప్పుచారులకైనా పప్పులకైనా హైలైట్ ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు ఇట్లా చల్ల మిర్చి చేసుకొని అట్లా పప్పులకు మరి నాకైతే చాలా ఇష్టం. మీ అందరికీ ఈ వీడియో షేర్ చేస్తున్నా. మరి ప్రతి ఒక్కరు ఇట్లా చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమచ్చ.